హాయ్ హలో థింకర్స్ థాట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వరకు దాదాపు ఎస్జిటి వల్ల ఎగ్జామ్స్ అన్నీ మ్యాక్సిమం అయిపోయినాయి. తర్వాత మిగిలిన స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన ఎగ్జామ్స్ మాత్రమే ఉన్నవి. మనకి గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే సెప్టెంబర్ 5వ తారీఖు రోజు కొత్తగా డిఎస్సిలో ఎవరైతే జాబ్ సంపాదించారో వాళ్ళందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తామని చెప్పేసి గవర్నమెంట్ అయితే చెప్పింది. డిఎస్సి ఎగ్జామ్కి సంబంధించి ఎవరెవరు ముందంజలో ఉంటున్నారు అంటే విజయం సాధించడానికి వారు చేసిన ప్రయాసం ఏంటి అనేది ఒక్కసారి మనము గమనిస్తే దాదాపు ఈసారి ఎన్నడూ రానంత టెట్ పర్సంటేజ్ ఈసారి రావడం జరిగింది. వాళ్ళ ప్రిపరేషన్లో పాటించినటువంటి స్ట్రాటజీ ఏంటి అనేది ఒక్కసారి గమనిస్తే టెట్ రిజల్ట్ తర్వాత వచ్చినటువంటి అంటే విషయాన్ని కనుక మనం బాగా గమనిస్తే ఎవరైతే ప్రాథమిక స్థాయిలో ప్రాథమిక విషయాలపై అవగాహన ఉందో వాళ్ళకి కంపల్సరీగా టెట్లో ఎక్కువ మార్కులు వచ్చినాయి. అంటే దాని అర్థం టెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళకంటే ముందుగానే ప్రీ ప్లాన్డ్గా బీఎడ్ కానీ టీటీసీ కానీ అయిపోయినప్పటి నుంచి ప్రిపరేషన్ కంటిన్యూస్గా ఎవరున్నారో వాళ్ళకి ఎక్కువ మార్కులు రావడం జరిగింది. ఇంటర్మీడియట్ ఆర్ 10th క్లాస్ లెవెల్లో వాళ్ళు చదువుతున్నప్పుడు సబ్జెక్టు పైన గ్రిప్ ఎవరికైతే ఉందో టెట్లో అడిగిన బేసిక్ క్వశ్చన్స్కి వాళ్ళు ఆన్సర్ చేసింది. ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా వాళ్ళు చదువుతున్నప్పుడు అంటే 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ చదువుతున్నప్పుడు ఇంటర్మీడియట్లో వాళ్ళు చదువుతున్నప్పుడు ఎవరైతే వాటిపైన ఇప్పటికీ అవగాహన కలిగి ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఎగ్జామ్ అనేది చాలా ఈజీగా వచ్చిందని మనం చెప్పొచ్చు. రెండో విధానం కనుక మనం చూస్తే టీటీసీలో జాయిన్ అయ్యి బీఎడ్లో జాయిన్ అయిన తర్వాత టీటీసీలో ఉన్నటువంటి సిలబస్ పైన వాటితో పాటు కాంటెంట్ పైన ఎవరైతే కొంత అప్పటి నుంచి ప్రిపరేషన్ తెలియకుండానే స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్లస్ పాయింట్ అయ్యింది. ఇక్కడ మనకి ఇంకొక డౌట్ ఏమో డిఎస్సిలో అని మనం అనొచ్చు. టెట్ జరిగిన తర్వాత దాని నుంచి వచ్చినటువంటి ఎవరైతే వాటిని తగ్గించుకొని చదివినో వాళ్ళు మాత్రమే విజేతలుగా ఉన్నారని మనం అనుకోవచ్చు. పూర్తి సిలబస్ కంప్లీట్ చేసిన వాళ్ళు బేసిక్ విషయాలపైన మంచి అవగాహన కలిగి ఉన్న వాళ్ళు చెప్పొచ్చే విషయం ఏంటి అంటే డిఎస్సిలో సక్సెస్ కావడానికి చదువు పట్ల ఎక్కువ శ్రద్ధ కలిగి ప్రతి క్లాస్లో ఉన్న విషయాలపైన అవగాహన కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఈసారి విజయం సాధించారు. మరి మిగతా వాళ్ళలో జరిగింది ఏమై ఉంటుంది ఒకవేళ అని ఆలోచిస్తే నేర్చుకున్న విషయాలకు అదనపు విషయాలు చేర్చుకుంటూ వెళ్ళలేకపోవడం మనకేమొస్తుందిలే అనేటువంటి ఒక భావన మన మీద మనమే నా వల్ల కాదని మనం అనుకుంటాం. బ్రెయిన్కి అదే సందేశం పోతుంది. మేము కూడా సిలబస్ కాపీ ముందర పెట్టుకున్నాం, మేము సిలబస్ అంతా కంప్లీట్ చేసినాం. సిలబస్ కంప్లీట్ చేయడం అనేది ప్రిపరేషన్లో మొదటి మెట్టు. కంప్లీట్ చేసినటువంటి సిలబస్ పైన ఎగ్జామ్స్ రాయడం రెండో మెట్టు. ప్రిపరేషన్ ప్రారంభించిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాము అనే దానికి ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నాము అనేటువంటి విషయాన్ని తెలుసుకొని ఆ సబ్జెక్ట్లో వారికి వారు రాటు తేలినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈసారి విజయంలో ముందున్నారని మనం చెప్పొచ్చు. సో ఆల్ ద బెస్ట్. సెప్టెంబర్ 5వ తారీఖు జాబ్ సంపాదించబోతున్న అందరికీ